ప్రహ్లాదుడు నీ దేవుడు ఎక్కడ అన్నప్పుడు నరసింహ అవతారం అవతరించినట్టుగా సార్. ఇప్పుడు దేవుడి విషయంలో చిత్రవదనలు పడుతున్న మొహమ్మద్ ప్రవక్త వారు నేను ఏదైనా అన్నప్పుడు కొద్దిగా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇంటరప్షన్ లాగా చూడకండి. నేను ఉద్దేశం ఏం ఇంటరప్ట్ చేస్తున్నారు. నేను చెప్పాను స్టోరీలో నేను అనిపించలేదు. నేనేమంటున్నా, నీ దేవుడు ఎక్కడా అని అడిగినప్పుడు నిజంగా లేడు అనే వాళ్ళందరికీ నరసింహ అవతారం అవతరించినట్టుగా దేవుడికి సమాధానం ఏంటంటే అందరు ఇంత చంపబడుతున్నారు. దీనికి సమాధానం ఏంటంటే దీనికి సమాధానం ఏంటంటే అది ఒక పరీక్షాకాలం వీరి కోసము, వారి కోసం గడువు కాలం ఇవ్వడం జరుగుతుంది. వారి కోసం గడువు ఇవ్వడం జరిగింది. మారుతారేమో అన్న ఆలోచనతో ఒకేసారి తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా పట్టుకోవడం మొదలు పెడితే ఈ రోజు భూమి మీద మీరు నేను ఎవరో ఉండేవాళ్ళం కాదు. తప్పు చేసిన వెంటనే దేవుడు శిక్షించడం మొదలు పెట్టేస్తే భూమి మీద ఒక్క మనిషి కూడా ఈరోజు మిగిలి ఉండేవాడు కాదు. అవునా లేదా? జరిగిన సంఘటన చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా పెద్ద ప్రశ్నలు ఏమనైతారు మీరు. ఖురాన్ మీద అనేక ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నల సమాధానం ఇది వింటే కానీ మీకు అర్థం కాదు. కొంచెం ప్రశాంతంగా 5-10 నిమిషాలు వినండి. ఇప్పుడు అక్కడ ఏమైంది, దేవుడి యొక్క ఆజ్ఞతో అక్కడి నుంచి వలసపోవాలి అని ఆజ్ఞ వచ్చినప్పుడు అక్కడ నుంచి మదీనాకి వలసిపోయారు. ముందు అబిస్సినాకి వెళ్తారు కొంతమంది, మళ్ళీ అక్కడ నుంచి మదీనా వలసిపోతారు. అక్కడ నుంచి దాదాపుగా 500 కిలోమీటర్ల దూరం మక్కా నుంచి మక్కా స్వస్థలం వదిలేసి, సొంత ఇళ్ళు, సొంత వ్యాపారాలు, అనేక మంది తమ రక్త సంబంధికులను వదిలేసి, కొంతమంది భార్య పిల్లలను వదిలేసి అలాంటి పరిస్థితుల్లో కూడా వలసపోయే పరిస్థితి. అంటే తప్పని పరిస్థితుల్లో వలసపోయే పరిస్థితి వచ్చింది అక్కడికి. ఎందుకు? వాళ్ళకి భావస్వేచ్ఛ లేదు, మత స్వేచ్ఛ లేకుండా చిత్రహింసలు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వలసపోయారు. వీళ్ళు మదీనా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్థిరపడే ప్రయత్నం చేస్తున్న లోగోని 1 సంవత్సరం లోపలనే మళ్ళీ వీళ్ళు ఇక్కడ నుంచి అటాక్ చేస్తారు. వాళ్ళకి అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది వాళ్ళకి వీళ్ళకి మధ్యన. దాన్ని జంగే బదర్ అంటారు. ఇక్కడ గమనించాలి, జంగే బదర్ అంటే బదర్ అనే స్థానంలో జరిగిన యుద్ధం ఇది. ఈ బదర్ ఎక్కడుంది? మదీనా పట్టణం పక్కనే ఉంది. దాని పొలిమేరలో ఉండి అక్కడ జరిగిన యుద్ధం. వీళ్ళు వచ్చి అక్కడ అటాక్ చేశారు. వాళ్ళు డిఫెన్స్, తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం వారు మళ్ళీ వీళ్ళతో పోరు సలపడం జరిగింది. వీరేంది మరి ఆ యుద్ధంలో ఓడిపోయి ఇక్కడ నుంచి వచ్చినటువంటి ముష్రికులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ నుంచి వచ్చినటువంటి కాఫీర్లు ఎవరైతే ఉన్నారో, అంటే తిరస్కారులు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తారు. మళ్ళీ 1 సంవత్సరం కాకముందే మళ్ళీ ఇంకోసారి అటాక్ చేస్తారు. జంగే ఉహద్ అవుతుంది. ఈ విధంగా మాటికి వాళ్ళని డిస్టర్బ్ చేయడము, వాళ్ళని యుద్ధాలు చేయడము, అంటే సమూలంగా వీళ్ళని హతమార్చాలన్న ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణము. దాదాపుగా వలసపోయిన తర్వాత దాదాపు 8 సంవత్సరాల సమయం గడిచిపోయిన తర్వాత ఆ సమయంలో దాదాపు 10,000 మంది సైనికులతో, అంటే 10,000 మంది తన అనుచరులతో మొహమ్మద్ ప్రవక్త వారు. అప్పటికి మొహమ్మద్ ప్రవక్త వారికి జిబ్రియల్ పూర్తి ఖురాన్ని బోధించిందా? పూర్తిగా అవ్వలేదు. ఖురాన్ అవతరణ జరుగుతూ ఉంది. అంటే ఎప్పటికప్పుడు సంఘటనలను బట్టి ఒక్కొక్క మక్కాలో 13 సంవత్సరాలు, అక్కడ నుంచి వలసపోయిన తర్వాత మదీనాలో 10 సంవత్సరాలు. మదీనా వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు అటాక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పోరు దేని మీద జరుగుతుంది చెప్పండి? ఇక్కడ యుద్ధం దేని మీద జరుగుతుంది? సృష్టికర్త మేము ప్రత్యక్షంగా ఆరాధించుకుంటాము. వీళ్ళు ఏంటంటే లేదు, మేము చెప్పినట్టుగానే ఉండాలి. అప్పటికప్పుడు కొత్త మతం, కొత్త దేవుడు అంటే యాక్సెప్ట్ చేయలేదు వీళ్ళు. యాక్సెప్ట్ చేయడం, వీళ్ళ అధికారం పోతుంది, వీళ్ళకు ఉన్నటువంటి అధికారం పోతుంది, మా పెద్దరికం పోతుంది, మాకున్న ఆర్థిక రాబడి పోతుంది. ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా కానీ నా వర్గము, నా సంపద, నా సంఖ్య, నా పొజిషన్ చూసుకున్న అందరు కూడాను. ఇప్పుడు ఉదాహరణకి నీకు ఎవరితో సంబంధం లేదు, దేవుడితో నువ్వు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు, దేవుడితో నువ్వు డైరెక్ట్గా ప్రార్థన చేసుకోవచ్చు. అంటే నాకు ఇంకెవరు అవసరం లేదు కదా. ఎవరు అవసరం లేదంటే ఆదాయం పోయినట్టే కదా వాళ్ళందరికీ కూడాను. ఇది ప్రాబ్లంలకి, ముఫ్తీర్లకి ప్రాబ్లం ఇది. ఇక్కడ ఉన్నటువంటి పండితులు ఏ మతమైనా, క్రైస్తవ పండితులు ఆ ప్రాబ్లం. కానీ అప్పుడైతే రాజులు, రాజ్యాలకి, పెద్దలకి అక్కడ క్రైస్తవ పండితులు ఉన్నారు, యూద పండితులు ఉన్నారు, అక్కడ అరబ్బులో ఉన్నటువంటి వేరు తెగల పండితులు ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటి సమస్య ఏంటంటే మా పట్టు పోతుంది, మా అధికారం పోతుంది, మా ఆర్థిక రాబడి పోతుంది అని చెప్పేసి వీళ్ళకి మత స్వేచ్ఛ లేకుండా అవి చేశారనమాట. ఆ టైంలో దాదాపు 8 సంవత్సరాల గడువు అయిపోయిన తర్వాత అప్పటికి మొహమ్మద్ ప్రవక్త యొక్క అనుచరులు ఎక్కువైపోయారు. తన స్వస్థలం, పుట్టిన స్థలం మక్కా కదా, దాదాపు 10,000 మంది సైనికులతో పాటు అప్పుడు మదీనా వెళ్తారు. అంతకన్నా ముందు 8 సంవత్సరాల తర్వాత ఒక ఒప్పందం జరుగుతుంది, సులే హుదైబియా అని చెప్పేసి ఒక ఒప్పందం. ఇప్పుడు ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకోవద్దు, దాదాపు ఇన్ని సంవత్సరాల వరకు యుద్ధం చేసుకోవద్దు అని ఒక అగ్రిమెంట్ కూడా వస్తారు. అగ్రిమెంట్ కూడా వీళ్ళు బ్రేక్ చేస్తారు, మళ్ళీ అగ్రిమెంట్ కూడా బ్రేక్ చేస్తారు. ఇదైన తర్వాత ఖచ్చితంగా హిజ్రీ 8వ సంవత్సరంలో, అంటే మదీనా వచ్చిన 8 సంవత్సరాల తర్వాత మక్కాకు వస్తారు. దాదాపు 10,000 మంది తన సహచరులతో పాటు. ఎప్పుడైతే వారు వస్తారో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడాను వీరికి సరెండర్ అయిపోతారు. అంటే వీళ్ళు ఎంత చిత్రహింసలు పడి ఉంటారంటే, ఒక సైనికుడు అంటాడు, ఈరోజు మేము మా కక్ష తీర్చుకునేటువంటి రోజు, మేము మా మీద ఏదైతే చిత్రహింసలు పెట్టారో దాన్ని కక్ష తీర్చుకుందాము, పగ తీర్చుకుందాము. అంటే మొహమ్మద్ ప్రవక్త చెప్పిన సమాధానం ఏంటంటే, లేదు, ఈరోజు క్షమించేటువంటి రోజు ఇది, అందరికీ కూడా క్షమాపణ ఉంది, ఎవరి మీద ఎవరు కక్ష తీర్చుకోవద్దని చెప్పేసి వస్తారు. అక్కడ అందరి సమ్మతితో, ప్రజాస్వామ్యంతోనే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అక్కడ మక్కాలో. అయితే ఇది మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళ అధికారం అక్కడ వచ్చేస్తుంది, మక్కాలో అధికారం వచ్చేస్తుంది. అప్పటికి కూడా మా అధికారం పోయిందని చెప్పేసి ఎవరైతే మత పండితులు ఉన్నారో, మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు దాదాపుగా ఒక 6 నెలల లోపల మళ్ళీ కొంతమందిని పోగు చేసుకుని మళ్ళీ అటాక్ చేయడం మొదలు పెడతారు.
వారి గురించి వచ్చినటువంటి వాక్యాలు ఇవి. అది కూడా ఏమని వచ్చినాయి ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. అయితే చూడండి ఒకసారి వినండి. క్వశ్చన్ కూడా ఏంటంటే ఇక్కడే అసలైన వీరు ఇద్దరు అల్లాహ్కి సంబంధించిన వ్యక్తులే కదా, దేవుడికి ప్రపంచంలో ఉన్న ప్రతి సంబంధించిన మానవుడు వ్యక్తులే కూడా కదా. మరి అప్పుడు వాళ్ళిద్దరికి సయోగ్యత కలిగిస్తారా, లేక వాళ్ళని మాటేసి చంపమంటారా? అంటే నేను అపోజిషన్ పార్టీ అని ఇందాకనే చెప్పాను. ఇప్పుడు నేను మాట చెప్తాను సార్. ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో అర్జునుల వారికి శ్రీకృష్ణులు బోధిస్తున్నారు. అక్కడ వారికి సంస్కరించవచ్చు కదా, వాళ్ళని సంస్కరించి ధర్మంలో వచ్చే విధంగా దేవుడు చేసేయచ్చు కదా. ఎందుకు యుద్ధమే చేయమంటున్నారు, ఎందుకు చంపమని ఎందుకు అంటున్నారు, ఎందుకు చంపాల్సింది ఎందుకు? వాళ్ళ మనసు మార్చేయచ్చు కదా దేవుడు. అక్కడ వాళ్ళకి అర్థమేంటంటే దేవుడు చెప్పలేకపోయాడా, వాళ్ళని మార్చలేకపోయాడా దేవుడు అంత అశక్తుడైపోయాడా? దేవుడు చేయొచ్చు కదా, కొన్ని అద్భుతాలు చూపించవచ్చు కదా, వాళ్ళు మార్పు చేయొచ్చు కదా. ఇలాంటి వితండవాదన ప్రశ్నలు చాలా చేయొచ్చు. స్వయంగా దేవుడు అక్కడ ఉండి చెప్పినా మారలేదు అంటే దేవుడు కూడా మార్చలేకపోయాడా? స్వయంగా ఇక్కడ దేవుడు చెప్పినటువంటి వాక్యం ఏంటంటే ధర్మానికి అధర్మానికి మధ్యలో యుద్ధం జరుగుతుంది, అప్పుడు ధర్మస్థాపన జరగాలి. ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటి? వీళ్ళిద్దరి మధ్య దేవుడు సయోగ్యత కలిగించలేకపోయాడా? అయిపోయింది కదా. నేనేమంటున్నా, ఇప్పుడు ఈ విషయం ఏంటంటే మహేంద్ర గారు, ప్రశ్నలు అడగాలంటే చాలా ప్రశ్నలు అడగవచ్చు, అలా కాదు. దేవుడు స్వయంగా తన ప్రవక్త ద్వారా అనేక వాక్యాలు, సార్ నేనేమంటున్నా చూడండి, అనేక వాక్యాలు వాళ్ళకి బోధించడం జరుగుతుంది, వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది. ఏమనుకుంటున్నారంటే నేను చెప్తాను, కురుక్షేత్రంలో జరిగినటువంటి 2 ఫ్యామిలీస్ మధ్య వరకేనా దేవుడు ఉన్నాడు? మిగతా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి దేవుడు ఉన్నాడు. అక్కడ కేవలం జరుగుతున్న యుద్ధం వేరు, నేను చెప్పినటువంటి కాంటెక్స్ట్ వేరు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా భూమి మీద ధర్మస్థాపన జరుగుతుంది ఇస్లాం యొక్క. మొట్టమొదటిసారి జరగట్లేదు ఇది. అంటే అంతకుముందు మహమ్మద్ ప్రవక్త ఇస్లాం ఉందా? ఎందుకు లేదు? మరి అప్పుడు ఇలా యాక్సెప్ట్ చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటి? మా యొక్క డబ్బులు పోతున్నాయి, మా యొక్క రాబడి పోతుంది, మా పెత్తనం పోతుంది. ఇప్పుడు కొత్తగా దేవుడు తీసుకొస్తున్నాడు, ఆయన పేరు అల్లానో ఇంకేదో, అరబిక్లో అయితే అల్లానే అన్నారు కాబట్టి ఇప్పటికీ అల్లాని. మహేందర్ గారు ఒక మాట చెప్తాను, నేను చెప్పింది మీరు వినలేదేమో. అంటే స్వయంగా మొహమ్మద్ ఇక్కడ ఏం జరుగుతుంది మాట్లాడుతున్నాడు కదా సార్. లేదు, ఇక్కడ ఒక విషయం చెప్తాను. దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించుకుంటూ వచ్చాడు. ఆ ప్రవక్తలు బోధించింది ధర్మం. ఆ ప్రవక్తలు వెళ్ళిపోయిన తర్వాత మత బోధకులు దాన్ని మార్చి మతాలుగా చేసుకున్నారు. అప్పుడు మళ్ళీ ప్రవక్త వస్తున్నాడు. అక్కడ మొహమ్మద్ ప్రవక్త వచ్చారు. మొహమ్మద్ ప్రవక్త వచ్చి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకి, యూదులకి, అక్కడ ఉన్నటువంటి మక్కా యొక్క ప్రజలకి బోధిస్తున్నారు. ఏమని? కొత్త మతాన్ని తీసుకురాలేదు, పాత ఆల్రెడీ వీళ్ళకి చెప్పబడింది రిమైండ్ చేయడం కోసం వచ్చారు, గుర్తు చేయడం కోసం వచ్చారు. ఎలా? ఇప్పుడు వాళ్ళు అంటారు, ఏం నువ్వు కొత్త విషయం నుంచి బోధిస్తున్నావేంటి, మేము ఇంతమందిని ఆరాధిస్తుండే ఒకే దేవుడు అంటావేంటి అంటే, నేను కొత్త ధర్మాన్ని తీసుకురాలేదు, నేను మీ పూర్వీకుడైన మోషే ధర్మాన్నే బోధిస్తున్నాను, మీ పూర్వీకుడైన యేసు ధర్మాన్నే బోధిస్తున్నాను, మరియం ధర్మాన్నే బోధిస్తున్నాను, అబ్రహాం ధర్మాన్నే బోధిస్తున్నాను, కొత్త ధర్మం తీసుకురాలేదు. వారు కూడా ఏకేశ్వరోపాసన చేసేవారు, వారు కూడా ఒకే దేవునికి భయపడి జీవితం గడిపేవారు. మీ పూర్వీకుల మార్గం వైపుగా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, మధ్యలో మీరు మార్గభ్రష్టులు అయిపోయారు. కాబట్టి వారి గ్రంథాల్లో ఉన్న విషయాలు మళ్ళీ వివరిస్తున్నారు వాళ్ళకి. సేమ్ ఎట్లా అవుతుంది సార్? ఆయన యెహోవా గురించి బోధిస్తున్నప్పుడు ఇక్కడ ఈయన అల్లా గురించి బోధిస్తున్నాడు కదా. మళ్ళీ మీరు అక్కడికి వచ్చారు. ఒక మాట, ఈ విషయం ఏంటంటే అల్లా అని ఎందుకు అంటున్నారు ఇక్కడ? అరబ్లో ఉన్నటువంటి అరబ్ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా అల్లానే అంటారు, యూదులు కూడా అల్లానే అంటారు, వాళ్ళు కూడా అల్లానే అంటారు. అరబ్బీ భాష మాట్లాడేవాళ్ళు ఎవరైనా కానీ పైన ఉన్నవాడిని అల్లా అన్న పదంతో పిలుస్తారు, పైన దేవుడు అని చెప్పేసి. యెహోవా అన్న పదం అరబ్బులో ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు, అక్కడున్న క్రైస్తవులకు తెలియదు యెహోవా అన్న పదం. ఎందుకు? భాష మారితే మారిపోతుంది అక్కడ ప్రాంతాన్ని బట్టి. కాబట్టి వీళ్ళకి ఏం చెప్తున్నాడంటే, సృష్టికర్త మీ దగ్గర గ్రంథాన్ని ఇచ్చాడు కదా, ఆ గ్రంథాన్ని వదిలేసి ఎందుకు ఇలా ఆరాధిస్తున్నారు, ఎందుకు మీరు ఇలా జీవితం గడుపుతున్నారు, వీళ్ళ అహంకారం ఎందుకు వచ్చేసింది, మీ వ్యవహారం సరిదిద్దుకోండి, సంస్కరించుకోండి. ఇంతకుముందు వాక్యాన్ని మనం చదివాం. ఎవరైతే ఈ మాటలు విని ఎవరైతే వారిని సంస్కరించుకుంటారో, వారి గ్రంథ ప్రకారంగా నిలబడతారో అని చెప్పడం జరుగుతుంది. అంటే వారి గ్రంథంని అవతరించిన గ్రంథం దేవుడు, ఈ గ్రంథాన్ని అవతరించిన దేవుడు ఒకడే, ఒకే దేవుడు ఉన్నాడు, పైన ఒకే పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయనే అనేక మంది ఋషులను పంపించాడు, అనేక ప్రాంతాల్లో పంపించాడు. ఏ భాషలో పంపిస్తాడు? ఆ ప్రజలు మాట్లాడే భాషలో పంపిస్తాడు. అవునా? రైట్, కంప్లీట్ చేయండి సార్. క్లియర్ అయిందా మీకు? కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మొహమ్మద్ ప్రవక్త వారి ఇక్కడ మక్కా వచ్చేసి స్థాపించిన తర్వాత ఎవరైతే మళ్ళీ తిరుగుబాటు చేశారో, ఈ తిరుగుబాటు దేనికోసం జరుగుతుంది? వీళ్ళు దేనికోసం? మత దౌర్జన్యం కోసం జరుగుతుంది. ఇది ఇక్కడ మత స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది, ఇక్కడ మత దౌర్జన్యం కోసం జరుగుతుంది.
ఆ టైంలో అవతరించినటువంటి వాక్యాలు సూర్యతౌబాలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఈ ముష్రికులు ఎవరైతే ముష్రికులు ఉన్నారో, అల్ ముష్రికీన్ అన్నారు కదా, ఈ అల్ ముష్రికీన్ ఎవరైతే ఉన్నారో వారు అపరిశుద్ధులు అని చెప్పడం జరిగింది కదా. అపరిశుద్ధులు అంటే ఏ విషయంలో అపరిశుద్ధులు అని చెప్తున్నారు? శారీరకంగా అపరిశుద్ధులు అని చెప్పడం జరగట్లేదు ఇక్కడ. వారి హృదయాలు అపరిశుద్ధంగా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. అది ఎలాగో ఒకసారి చూద్దాం ఖురాన్లోనే. అంటే ఏ విషయాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు? వారితో తప్ప ఇతర ముష్రికులతో ఏ ఒడంబడికైనా ఎలా సాధ్యము? వారి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు అంటే మీపై ప్రాబల్యం వహిస్తే మీ విషయంలో ఏ బంధుత్వాన్ని లెక్క చేయరు, ఏ ఒడంబడిక బాధ్యతను ఖాతరు చేయరు. వారు నోటి మాటలతో మిమ్మల్ని సమాధానపరచడానికి ప్రయత్నిస్తారు, కానీ వారి మనసులు మాత్రం తిరస్కరిస్తాయి. అంటే ఇక్కడ వారి యొక్క లక్షణాలు దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారంట? మీ మీద ప్రాబల్యం, అధికారం వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటే మీ బంధుత్వాన్ని లెక్క చేయరు, ఎలాంటి ఒడంబడికను కూడా, మీ మధ్య జరిగినటువంటి ఒడంబడికను కూడా ఏమాత్రం ఖాతరు చేయరు. వారి నోటి మాటలు మిమ్మల్ని సమాధానపరిచే విధంగా ఉన్నాయి, కానీ వారి మనసులు మాత్రం అలా లేవు. అంటే లోపల నుంచి అపరిశుద్ధులు అని చెప్పేసి అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి వారితో చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం, సూర్య ఆలి ఇమ్రాన్లో 18వ వాక్యంలో కూడా చెప్పడం జరుగుతుంది. విశ్వాసులారా, మీ పక్షం వారిని తప్ప ఇతరులు ఎవరిని మీకు అంతరంగికులుగా చేసుకోకండి, క్లోజ్ ఫ్రెండ్షిప్ చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాలైనా ఉపయోగించుకోవడానికి వెనుదీయరు. మీకు హాని చేయాలనుకుంటే చిన్న అవకాశం వచ్చి వదిలిపెట్టండి. మీకు నష్టం కలిగించేదే వారికి ప్రీతికరం, వాళ్ళకి ఇష్టం. అది వారి కడుపు మంట వారి నోట నుండి బయటపడుతుంది, వారి మాట్లాడే మాటలో అర్థమైపోతుంది, కానీ వారు తమ హృదయాలలో దాచి ఉంచింది దీనికంటే తీవ్రమైనది. వాళ్ళ మాటల్లోనే వాళ్ళ పగ అర్థమవుతుంది, కానీ వాళ్ళ హృదయాలు ఎంతకన్నా మించింది ఉంది. అంటే వాళ్ళు బయట కనబడుతుంది ఒకటి, లోపల ఉన్నది ఒకటి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు వారితో జాగ్రత్తగా ఉండండి. వారు ఎవరు? వీరి బాబాయినే, వీళ్ళ మామయ్యనే, వీళ్ళ అన్నయ్యనే, అంటే క్లోజ్, ఒకే ఫ్యామిలీ, ఒకే ఫ్రెండ్షిప్. దీంట్లో నుంచి కొంతమంది ధర్మంలో ఉన్నారు, కొంతమంది అధర్మంలో ఉన్నారు. ఎలాగో ఇంట్లో రిలేషన్స్ ఉన్నాయి, లేడీస్ రిలేషన్స్ ఉంటాయి, జెంట్స్ రిలేషన్స్ ఉంటాయి. ఒకటే కుటుంబకులు కానీ తిరస్కరిస్తూ ఉంటారు, విశ్వసించి ఉన్నారు. అంటే ఆ రిలేషన్స్ ఉంటాయి కదా, ఆ రిలేషన్స్ ఉన్నప్పుడు జాగ్రత్త. వీళ్లతో అలా ఉండబాకండి, రిలేషన్స్ మెయింటైన్ చేయబాకండి. ఎందుకంటే వారికి ఏ అవకాశం వచ్చినా మిమ్మల్ని డ్యామేజ్ చేస్తారు, మిమ్మల్ని నష్టం చేయడమే వాళ్ళ ఉద్దేశంగా పెట్టుకున్నారు. వారి మాటలు మాత్రం సమాధానకరంగా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయి, వారి హృదయాల్లో మాత్రం చాలా చెడ్డగా ఉంది. ఇంత క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అంటే ఆ టైంలో దేవుడి నడిపింపు, మీరు ఇక్కడ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుంది సార్? అంటే ఈ విషయంలోనే వాళ్ళు అపరిశుద్ధులు అని ఎవరు చెప్పారు? వారి మానసికంగా వారి ఆలోచనలు అపరిశుద్ధంగా ఉన్నాయి. ఆ సందర్భంలో ఆ వ్యక్తులు మాత్రమే. అదే మహేంద్ర గారు, ఈ వంచక పండితులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే వీళ్ళ మీద యుద్ధానికి దాడి చేస్తున్నారో వారి విషయంలో, అంటే వాళ్ళు మొదట వాళ్ళు చేసింది ఏంటిది? ఒడంబడిక ఏదైతే ట్రీటీ ఉందో అది బ్రేక్ చేశారు, ఒడంబడిక రద్దు చేసుకున్నారు. రెండోది, మళ్ళీ అక్కడ ప్రశాంతంగా శాంతియుతంగా ఉన్నటువంటి ప్రజల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఎవరైతే ఒడంబడిక బ్రేక్ చేశారో, ఎవరైతే మీ మీద అటాక్ చేస్తున్నారో వాళ్ళ గురించి వచ్చినటువంటి వాక్యం మనం ఖురాన్ మనం చదివితే, ఖురానే కాదు ఏ ఆధ్యాత్మిక గ్రంథం చేసినా కానీ 2 రకాల విషయాలు మనకు కనిపిస్తాయి. మొదటిది సామాన్య పరిస్థితిలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఉంటాయి. రెండోది ఇక్కడ ఆ యుద్ధ పరిస్థితిలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఉంటాయి. యుద్ధ పరిస్థితిలో ఉన్నటువంటి ఆజ్ఞలని యుద్ధ పరిస్థితిలోనే తీసుకోవాలి తప్ప సామాన్య పరిస్థితులు అప్లై చేయలేము మనం. ఉదాహరణకి కరోనా సిచ్యువేషన్లో కండిషన్స్ ఉన్నాయి, ఇలా ఉండాలి, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, దూరంగా నిల్చోవాలి. ఇప్పుడు అప్లై కావు అవి, అవును కదా? యుద్ధ కండిషన్లో వచ్చినటువంటి చెప్పబడే ఆజ్ఞలు కేవలం అప్పటికి మాత్రమే ఉంటాయి తప్ప. అంటే ఇప్పుడు చాలా మంది రాజులు ఇప్పుడు లేటెస్ట్ ఉన్న లీడర్స్ ఇంకా ఇదే ఫాలో అవుతున్న క్రమం మీరు ఎప్పుడు గమనించలేదా సార్? లేదు, యాక్చువల్గా హానెస్ట్గా మీరు గమనించలేదా? లేదు, కాఫీర్లుగా రజాకార్ల పాలన టైంలో కాఫీర్ అని శిస్తు వసూలు చేయడం ఇలా కొనసాగుతుందని మీకు అనిపించలేదా? లేదు. విషయం ఏంటంటే ఒకటి, ఇప్పుడు కూడా మీ మక్కా మసీదులో ఇప్పటికి కూడా అన్య మతస్థులకి ఎంట్రీ లేదు, అదన్నా ఒప్పుకుంటారా? ఎంట్రీ లేదు, వాస్తవం. ఇప్పటికి కూడా లేదు.